ముద్రగడ పద్మనాభం గారు ప్రముఖ వైసీపీ నాయకుడు, కాపు జాతి ఉద్ధారకుడని చెప్పుకునే నాయకుడు. ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా విచిత్రంగా చిన్నపిల్లోడు చేష్టలాగా మాట్లాడాడు. ఈయన తనకు తాను చాలా గొప్పగా చెప్పుకుంటూ, గొప్ప నాయకుడిగా గర్వపడుతూ, అహంకారంతో విర్రవీగుతూ ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలు ఏంటి అంటే, ఎమ్మెల్యేలను రిజర్వేషన్ అడిగే హక్కు నీకు ఎవరిచ్చారు పవన్ అంటాడు. ఈయన ఆయనకి ఏమైనా సహాయం చేశావా అంటాడు. ఏందయ్యా నువ్వు మాట్లాడేది? రిజర్వేషన్ల గురించి, రాష్ట్ర సమస్యల గురించి జనసేన పార్టీ అధ్యక్షులు, ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సర్వ హక్కులు ఉంటాయి. ముఖ్యమంత్రినే ఆయన అనేక సమస్యల మీద నిలదీస్తుంటే ఎమ్మెల్యేని నువ్వు అడగడం ఏంటంటావేంటి? నీ అవగాహన రాహిత్యమా, లేదంటే అహంకార ధోరణియా? అలాగే తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు, బ్లేడ్ బ్యాచ్ అంటున్నావు. మీరు అలాగే నాయకత్వం వహించారా? ఏంటిది? ఇది ఎంత సబ్స్టాండర్డ్గా మాట్లాడారో మీకు అర్థమవుతుందా? ముద్రగడ గారు, మీరు చాలా చెప్పుకుంటారు మీరు ఎంత నీచ భాష వాడారో మీకు అర్థమవుతుందా? గంజాయి రాష్ట్రంలో ఎలాగ విలయతాండవం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ గంజాయిలో ఏ రకంగా ఉంది అని మాట్లాడితే, బ్లేడ్ బ్యాచీలు ఎలా స్వైర విహారం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మీకు నొప్పి ఎందుకు వచ్చింది? గుమ్మడికాయలు దొంగంటే భుజాలు ఎందుకు తడుకుంటున్నావు? ఏమైనా బుద్ధి ఉందా? వాటికి సమాధానం చెప్పాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి నాయకత్వం వహించావా? ఈ పిచ్చి ప్రేలాపన, పనికి మాలిన ప్రేలాపనలను మానుకుంటే మంచిది. అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కడ పుట్టావు? ఏంటిది? చిన్నపిల్లోడు నయమయ్యా నీకంటే. నువ్వు పెద్ద మంత్రిని చేశాను, ఎంపీని చేశాను, ఎమ్మెల్యేని అన్నిసార్లు చేశాను, బీరవాళ్ళు పడుగుతావు, పెద్ద జమీందారి కొడుకునని చెప్తావు. సింగిల్ సిటిజన్షిప్ యాక్ట్ ఉంది ఇక్కడ భారతదేశంలో. నీకు కనీసం పరిజ్ఞానం లేదు. నీకు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎక్కడ పోటీ చేస్తున్నావు? చిల్లర వాగుడు. చట్టము, రాజ్యాంగం చదువుకోవయ్యా, లేదంటే పంపిస్తాం మీకు రాజ్యాంగం, చదువుకో.